రెండేళ్లల్లా ఏం జరిగింది, రెండేళ్ల పాలనలో ఏం జరిగిందంటే తెలంగాణకు గ్రహణం పట్టింది. రెండేళ్ల పాలనలో తెలంగాణకు గ్రహణం పట్టింది. గ్రహణం సాధారణంగా సూర్యచంద్ర గ్రహణాలు కొంతకాలం గంటల్లో మరి విడిచిపెడతాయి. కానీ ఇది 5 ఏళ్ల గ్రహణం. ఎట్లా గ్రహణం అంటే తెలంగాణను చీకట్లో ఎట్లా మగ్గించింది, ఎట్లా మోసగించింది కాంగ్రెస్. ప్రజల పక్షాన ఉండి, ముఖ్యంగా నేను అనేక మహిళా ఉద్యమాలతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తిగా నేను మాట్లాడుతూ ఉన్నాను. మహిళల్ని ఎట్లా మోసగించింది ప్రభుత్వం. మొట్టమొదట మహిళలకి ఏం హామీ ఇచ్చింది? కేవలం 1.1% ఓట్లతోని ఆధిక్యతను గెలిచినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ప్రధానంగా జనాభాలో సగమైనటువంటి మహిళను వంచింది, మోసగించింది, దగా చేసింది మహిళను. ప్రతి 18 సంవత్సరాలు నిండినటువంటి మహిళ ఖాతాలో నెల 2,500 ఇస్తామన్నటువంటి హామీ బలంగా పనిచేసింది. ఆ హామీతో నమ్మించగలిగింది. అలాగే ఒంటరి మహిళలను కేసీఆర్ గారు గుర్తించి 2,000 పెన్షన్ ఇస్తా ఉన్నాడు, అది 4,000 చేస్తామని చెప్పింది. అలాగే దేశంలో ఎక్కడా లేని విధంగా కేసీఆర్ గారు బీడీ కార్మికులకు పెన్షన్లు ఇచ్చారు. 2,000 పెన్షన్, ఆ పెన్షన్ కూడా 4,000 చేస్తామని చెప్పింది నాటి కాంగ్రెస్ పార్టీ. అట్లా ఇంకా కాలేజీకి వెళ్లే విద్యార్థినులకు, వాళ్లకు ప్రతి విద్యార్థినికి స్కూటీలు ఇస్తామని చెప్పడం జరిగింది. పెళ్లి చేసుకుంటున్నటువంటి ఆడపిల్లలకు గతంలో కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు ఇచ్చారు, 1,116. నేను దానికి ఇంకా తులం బంగారాన్ని కూడా కలిపి ఇస్తానని చెప్పారు. ఇట్లా కేవలం మహిళలకే చెప్పి మోసగించినటువంటి పథకాలు ఇవి. ఏ ఒక్క పథకం కూడా ఇందులో అమలు జరుగుతలేదు. మహిళల్ని తేలికగా మోసగించవచ్చు అనే భావనతో నాటి కాంగ్రెస్ పార్టీ ఉండే, అట్లనే అధికారంలోకి వచ్చి ఇవాళకి 2 ఏళ్లు. డిసెంబర్ 9 నాడు ఇందిరమ్మ సోనియమ్మ జన్మదినం రోజు, సోనియా గాంధీ గారి జన్మదినం రోజు మేము ఇవి అమలు చేస్తామని ఎన్నికలకు ముందు హామీ, ఎన్నికల తర్వాత 100 రోజులని ఇవాళ 2 సంవత్సరాలు గడిచినా ఎలాంటి మరి ఆ దిశలో ప్రయత్నమే లేదు. ఏది కోరి తెలంగాణ మహిళలు ఆనాడు ఉద్యమంలో ముందుండ్రి, ఏది విద్యార్థినులు ఆ రోజు ఉద్యమంలో ముందుండ్రి, అట్లాంటివేవి లేకుండా మరి అటు విద్యార్థులను ఇటు మహిళల్ని మోసగిస్తూ ఈ గత 2 సంవత్సరాల పాలన సాగింది. వంచన చేస్తూ పాలన సాగింది. తెలంగాణ మహిళను తక్కువగా ఎవ్వరూ అంచనా వేయకూడదు. తప్పకుండా గుణపాఠం చెప్తారు, బుద్ధి చెప్తారు. అబలయని దేశమును కబలింప తలపట్న పరరాజులకు స్త్రీల పటు శౌర్యమును జోపి రాజ్యతంత్రము నడిపెరా తెలంగాణ రాణి రుద్రమదేవిరా. అబలయని దేశమును కబలింప తలపడిన పరరాజులకు స్త్రీల పటు శౌర్యమును జోపి రాజతంత్రము నడిపెరా తెలంగాణ రాణి రుద్రమదేవిరా. నాటి రుద్రమ్మ నుంచి, సమ్మక్క సారక్కల నుంచి, శాఖలు ఐలమ్మ నుంచి ఇప్పటి పోరాటంలో ఆత్మ బలిదానాలు చేసుకున్న యువతులైనా, ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న మహిళలైనా, తెలంగాణ అభివృద్ధిలో ప్రధాన భూమిక పోషించినటువంటి మహిళలైనా అందరూ కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి వంచనను, మోసాన్ని గుర్తించిండ్రు. ఇటు విద్యార్థినుల విషయాలకు వస్తే గురుకులాల్లో ఆడపిల్లలు పిట్టల్లా రాలిపోయిండ్రు. నాణ్యమైన పట్టెడు అన్నం పెట్టలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నది. ఏ ఒక్క వర్గాన్ని, నాకు ఇచ్చినటువంటి ఈ మహిళా విద్యార్థి 2 అంశాలని చూసి మాట్లాడితే ఇంకా సమాజంలో అన్ని వర్గాలను మోసగించినట్టే జనాభాలో సగమైనటువంటి మహిళను, రేపటి తరమైనటువంటి విద్యార్థినుల ఆడపిల్లల్ని మోసగిస్తూనే వస్తుంది. అటు పాఠశాల విషయానికి విద్యాశాఖ మంత్రిగా తానుండి మరి నాణ్యమైన విద్యను అందించలేడు, వసతులు కల్పించలేడు. మెగా డిఎస్సి అన్నాడు, టీచర్ల కొరత ఉన్నది. విద్యాలయాలు మరి ఏ స్థితిలో ఉన్నాయో రాష్ట్రంలో చూస్తున్నాము. అనేక సమస్యలకు నిలయంగా విద్యారంగం ఉన్నది. మహిళలకు సంబంధించి ఎన్ని సమస్యలు ఉన్నాయో విద్యారంగంలో కూడా అన్ని సమస్యలు ఉన్నాయి. కాలేజీల్లో యువతులకు స్కూటీల సంగతి అతిగతి లేదు. కేసీఆర్ గారు 1
30 లక్షల మందికి బతుకమ్మకు చీరలు ఇవ్వగలిగిండ్రు. ప్రతి బతుకమ్మ పండుగకు అటు నేతన్నలకు మేలు చేసే విధంగా ఇటు మహిళలకు ఏదో చిన్న కానుకలాగా. ఇక్కడికి వచ్చేసరికి మరి 2 సంవత్సరాల నుంచి ఒక చీర కూడా ఇవ్వలేదు. మేము నాణ్యమైన చీరలు ఇస్తాం, డ్వాక్రా మహిళలకు ఇస్తాం అని చెప్పేసి అది కూడా ఎన్నికలకు ముందు, స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు అక్కడ ఇచ్చినట్టు చేసి కోడ్ అడ్డుందని చెప్పేసి అది గ్రామీణ ప్రాంతాల్లోనే ముందు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఎన్నికల కోడ్ను బూచిగా చూపిస్తూ అది కూడా ఆపేయడం. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లను చేస్తా అనే మాట తర్వాత 1 కోటి మంది మహిళలకు ఒక్క చీర కూడా ఇవ్వలేని నిస్సహాయ స్థితిలో, అసమర్థత, నిస్సహాయం కాదు ఇక్కడ, అసమర్థ స్థితిలో చేతగాని పాలన ఇప్పుడు జరుగుతా ఉంది. ఒక్క చీర 1 కోటి మంది మహిళలకి 2 చీరలు, 1,30,00,000 మందికి 2 చీరలు ఇవ్వాల్సింది. అటువంటిది 64 లక్షల మంది డ్వాక్రా మహిళలకు కూడా 1 చీర ఇవ్వలేని అసమర్థ పాలన ఇప్పుడు సాగుతా ఉంది. ఏ రకంగా చూసినా, ఏ రంగం చూసినా ఇవాళ యాసంగి సన్నవడ్లకు బోనస్ ఇవ్వకుండా నిన్న వరంగల్లకు పోయి నేను బోనస్ ఇచ్చేసిన అని చెప్పిండు. అబద్ధానికి అంగిలాగు అడిగితే రేవంత్ అవుతాడు అని అంటారు కానీ ఆ అంగిలాగు కూడా ఇప్పి అవతల పడిస్తే రేవంత్ సర్కార్ అవుతుంది. అట్లా ఉన్నది. అబద్ధాన్ని నమ్ముకొని అధికారంలోకి వచ్చిండ్రు, అబద్ధంతోనే పాలన కొనసాగిస్తా ఉన్నారు. మహిళనైతే అత్యధికంగా ఎవరిని మోసగించిందయ్యా ఈ 2 ఏళ్ల పాలనలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వము మహిళనే మోసగించింది, ఆడపిల్లనే మోసగించింది. ఈ మోసాన్ని ఆడపిల్ల తెలుసుకుంటా ఉంది, మహిళ తెలుసుకుంటా ఉంది. తప్పకుండా ఈ 3 ఏళ్ల తర్వాత గ్రహణం వీడినాక మరి వీడిపోయే గ్రహణం, కాంగ్రెస్ అనే గ్రహణం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనే గ్రహణం వీడడానికి మహిళ తప్పకుండా ముందుకొస్తుంది, విడిపిస్తుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ.